దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని కృపలో అంటే దేవుని కృపచేయమ చేత శూరుడా వీరుడా దేవుని కృపచేత మనం దీవించబడాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవ, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి నాయన, నీ ఆలోచనను బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ తలంపులు, నీ రక్షణ ఆదరణ మాకు తోడుగాను రక్షణగా మేలుకరముగా దీవునికరముగా ఉంచి నడిపించిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడైన నేను నీ వాక్యమును చేతబట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి బలపరచమని నీ దాసుడు నన్ను నాయన నీ వాక్యము చేత నీ ఆత్మ చేత నన్ను బలపరిచి నా కంఠస్వరం నీ బోరుగా వాడుకోమని ఆత్మ రక్షణకర్త యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని సంగమా, ఈరోజు దేవుని కృప అతిశయము, దేవుని కృప అతిశయములో అనే మాటలో అసలు దేవుడు నీ ఎడల కృపను ఎందుకు చూపించాలి అనేది ఒక మానవుడిగా నేను దేవుని సన్నిధిలో చేరినప్పుడు ఆలోచన కలిగిన మాట. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము ఇక్కడ మనకు కనబడుచున్న మాటలు ఈరోజు 9 వచనాలు మాత్రమే, అధ్యాయం 52 అధ్యాయం 9 వచనాలు మాత్రమే మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు అని చదువుతున్నప్పుడు ఇక్కడ సూర్యుడా, చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యం ఉండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలిక నాశనము ఉద్దేశించుతున్నది. వీరుడా, సూర్యుడా, దేవుని కృపాతిశయమును బట్టి జీవించుచున్నావు గాని నీ నాలిక మంగళ వాడి కత్తి వలె నీ నాలిక అదుపు తప్పుతుందని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ మాటలు దావీదు గారు ఈరోజు మనందరకు ప్రకటిస్తున్నాడు. నేను అలాగూ జీవించినంత కాలం ఏ రకంగా ఉన్నానో, ఏ రకమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఏ రకంగా సహాయపడ్డాడు, ఏ రకమైన జీవిత ప్రయాణంలో నాకు ఆదరణ ఇచ్చాడు అనేది ఇక్కడ చెప్తున్న మాటలు. మేలు కంటే కీడు చేయటం మేలు, నీతి కలుగు. నువ్వు మేలు కంటే కీడు పలుకుడును, అలాగే నిజముకు చెప్పుకుంటే అబద్ధము చెప్పుడు నీకు ఇష్టము. ఇవాళ అలాగే ఉన్న పరిస్థితి. ప్రతి మనిషి ఏమ్మా అయ్యా ఎలాగున్నారంటే అబద్ధం, పెదాల ముందు మాటలే అబద్ధం. ఎంత ప్రమాదమైన దేవుడు వీరుడా, సూర్యుడా, అతిశయపడుతున్న నీకు అతిశయం అనే విషయంలో ఎందుకు మనం అతిశయపడటానికి ఏముంది మన దగ్గర? అసలు ఈ లోకంలో మానవ బ్రతుకు చాలా ఆశ్చర్యమైన బ్రతుకండి. అటువంటి ఆశ్చర్యమైన బ్రతుకులో మనం ఏమంటున్నాం, ఏమని జీవిస్తున్నాం అంటే ఇక్కడ కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. కపటమైన నాలుక గల మనుషుడా, నీకు కపటమైన మాటలే, అబద్ధమైన మాటలే ఇష్టం. కపటం అంటే ఎప్పుడు ఎవరు నాశనం చేద్దామని పన్నాంగం పన్నేవాడు, కపటంతో కలిగిన వాడు అనే మాటలు. తర్వాత కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన గుడారములను పెల్లగించును, సజీవుల దేశము నుండి నిన్ను నిర్మూలము చేయను. అంటే ఇక్కడ ఎంతగా చెప్తున్నాడు చూడండి. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, నువ్వు నీతిమంతులను బట్టి నువ్వు ఏమైనా భయభక్తులు కలిగి ఉన్నావా? అయితే ఇక్కడ అంటున్నాడు, కలుగు లేకపోతే ఆ జీవితం ఎలాగుంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి.
వీరుడా సూర్యుడా, నువ్వు అతిశయపడుతున్నావా? అతిశయం, దేవుని యందు అతిశయం మనం కలిగి ఉన్నాం, కానీ దాని విలువేంటో మనం తెలుసుకోలేని పరిస్థితి కలిగి ఉన్నాం సహోదరులారా. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఆలోచన ఎటువంటిదో మనం గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దేవిని తన దుర్గముగా ఉంచుకొనగా తన ధన సమృద్ధిని యందు నమ్మకి ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుతూ ఇక్కడ అంటున్నాడు, వానిని చూచి నవ్వుదురు. చూసారా? అంటే చాలా మంది అబద్ధాలతో జీవితాన్ని నడిపేవారులారా, మిమ్మల్ని గురించి నేను దేని చెప్పట్లా, లేఖనం చెప్తుంది. మనుషులుగా అబద్ధం ఆడొచ్చు. ఏమండి, ఇలా అబద్ధం సహజం అయిపోయిందండి, అబద్ధం చాలా ఈజీ అయిపోయిందండి, అబద్ధం చాలా సులువైపోయిందని అనుకోవచ్చు. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి, ఒక్కసారి మనం యోచించాలి, ఇక్కడ ఒక్కసారి గ్రహింపగలిగి ఉండాలి మనం. ఎందుకు, దేని కొరకు అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆత్మీయ తలంపులు కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. ఇక్కడ 8వ వచనంలో, దేవుని మందిరములో నేను దేవుని మందిరములో పచ్చని ఉలవల చెట్టు వలె ఉన్నాను. ఎక్కడ? దేవుని మందిరములో. ఎస్, దేవుని మందిరంలో నువ్వు ఒలివల మొక్క వలె ఉంటే నీ జీవితానికి తిరిగిలేదు. నువ్వు అతిశయపడటానికి చాలా ధర్మం, అతిశయపడటానికి కూడా, అతిశయపడుచున్న దేవుని ఎదుట నువ్వు అతిశయపడుతున్నావంటే అసలు ఏ రకమైన అతిశయము అంటే, దేవుని నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచి ఉన్నాను అని అంటున్నాడు. నిత్యము దేవుని యందు కృప కలిగి నమ్మిక ఉంచాను, కృపలో ఉన్నాను, ఆయన నమ్మకంతో నన్ను నడిపిస్తున్నాడు. ఎస్, ఇది 100% రైట్. మనం ఏమి అనుకోకుండానే ఏదేదో మాట్లాడుతూ ఉంటాం, ఇది కరెక్ట్ కాదని బైబిల్ లేఖనం చెప్తుంది. ఇంకా చదువుతూ ఉంటే, నీవు దాన్ని నెరవేర్చదు గనక నేను నిత్యమును నేను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ప్రియులారా, ఇక్కడ ఈ 52వ వచనంలో మాట్లాడుతున్న ఈ 9 మాటలు ఆత్మీయంగా కనబడుతున్న మాటలుగా ప్రభు సెలవిస్తున్నాడు. గనుక మనం ఒకసారి ఆలోచన కలిగి, ప్రియులారా, దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగినప్పుడు దేవుడు ఏ రకముగా నిన్ను ఆలోచన కలిగజేస్తున్నాడు, ఏ రకమైన ఆలోచన నీకు ఇస్తున్నాడు, ఏ రకమైన తలంపులు నువ్వు కలిగి జీవిస్తున్నావు, అది ప్రాముఖ్యమని మనం గమనించాలి. లేని అప్పుడు ఖచ్చితంగా ప్రభు నీ పట్ల నా పట్ల చూపుచున్న అతిశయము ఏదైతే ఉందో అది ఆత్మ తలంపులు కలిగై ఉన్నది. కనుక మనము ఒక్కసారి ఆలోచన కలిగినప్పుడు మరలా మీకు చదివినిపిస్తున్నాను. ఎందుకంటే 52వ అధ్యాయం 1వ వచనంలో, సూర్యుడా చేసిన కీడుని బట్టి అన్ని ఎందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యముండును. అంటే ఇక్కడ మనకు దేవుని కృప, ఈరోజు అంశము దేవుని కృప. ఈ దేవుని కృప నువ్వు అతిశయపడుతుంటే వచ్చిందా? నేను దేవుని కృపలో కలిగి ఉన్నాను, దేవుని కృప పొందుకున్నా. అసలు ఏ రకంగా పొందుకున్నావు? దేవుడు ఇష్టపడి నీకు ఇచ్చాడా, లేకపోతే నీ అంత నువ్వు సంపాదించుకున్నావా? ఇది మొదటి ప్రశ్న. అసలు దేవుని యందు నువ్వు అనుకూలంగా జీవించావా? అనుకూలంగా జీవించానని నేను దేవుని కృపలో ఉన్నాననుకుంటున్నావా? ఇది 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, దేవుని యందు నటించే జీవితంలో నేను చాలా గొప్పవాడు, చాలా మంది అంటారు, అరే ఇతను చాలా మంచివాడని, ప్రజలను మంచిగా దాని మంచి చిన్న క్రియలు చేసి మంచిగా అనిపించుకున్నావు, అది దేవునికి అయిష్టముగా ఉండే క్రియ. ఈ 3లో మనం దేనిని అయిష్టంగా చేసుకున్నాం, ఇష్టంగా చేసుకున్నాం, దేవుని కృపలో జీవించడానికి సిద్ధపడుతున్నాం? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. సాయంకాల సమయంలో ప్రభు అంటున్న మాటలు, సూర్యుడా వీరుడా నువ్వెందుకు అతిశయపడుతున్నావు? అతిశయపడుతున్నావు అంటే ఏంటి? నాకు తిరిగిలేదు. ఇంకా చాలామంది బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు, కొందరు బ్యాంక్ మేనేజర్ గారు అంటారు రేపు వచ్చేస్తుంది మీరు పక్కా అంటాడు. ఈలోగా బ్యాంకులోని సెలెక్టర్లు ఏదో కూడా ఒక అక్షరము లేదా ఒక పదము లేదా ఒక క్రియ ఏదో ఒక లోపం వచ్చి అంటాడు, గబగబా వచ్చేస్తుందని బ్యాగ్ చేసుకొచ్చేస్తాడు. అంటాడు ఆయన, అయ్యా
మరలా లోపం చూపిస్తుంది. నీ వైపు నుండి బ్యాంకులో నుండి మరి తీసుకోవట్లేదు కాబట్టి లోను సెలక్షన్ అవ్వట్లేదు అని అంటాడు. అప్పుడేంటి పరిస్థితి? అందుకే అతిశయమానికంటే నీవు ఎలా నిలబడ్డావో అది దేవుని కృపలో ఉన్నావో, నీవుగా అతిశయం అంటే భ్రమ పడుతున్నట్లు లెక్క. నీకు నువ్వుగా భ్రమపడుతున్నావా? లేదా అనేకులను భ్రమపరుస్తున్నావా? భ్రమపడిలాగా చేస్తున్నావా అంటే 2వ వచనంలో అంటాడు, ఎందుకంటే ఆత్మీయక క్రియలను అనేకమైన విషయాలుగా మాట్లాడుతున్నాడు. అంటే వీరుడా, నువ్వు వాడిగల మందగల కత్త, అంటే నీ నాలుక వాడిగల కత్తి, మంగళవాడి కత్తి లాంటిది. వాడు అవసరాన్ని వాడుకున్న తర్వాత పీకి పడేస్తాడు. అటువంటి నీ జీవితమా? లేకపోతే దేవుని చేతుల కత్తిలని మంగళ కత్తిలాంటిదా? అయితే నీ నాలుక కట్ చేసేస్తాడు. అంటే అందుకే చాలా మంది బీపీ ఎక్కువై, ఆవేశం ఎక్కువై, ఉద్రేకం ఎక్కువై, తొందరతనం ఎక్కువై, అనాలోచన ఎక్కువైపోయి ఏం మాట్లాడదో తెలియకుండా మాట్లాడేస్తారు. పక్కోడు అంటాడు, ఇంకొకడు వచ్చి ఎవరే నువ్వు కరెక్ట్గా మాట్లాడావు అంటాడు. అసలు అది ఆడికి కరెక్ట్ రాదో తెలీదు అంటాడు. నేను కరెక్ట్గానే మాట్లాడడానికి 4 మాటలు ఎక్కువగా మాట్లాడతాడు. ఎందుకంటే అవతల వాడితో విరోధం కలిగి ఉన్నాడు కాబట్టి వాడు పర్లే బాగా మాట్లాడు అంటారు. ఇవాళ మనుషులందరూ అలా తయారవ్వరు. ఎవరు సపోర్టు? మనుషుల సపోర్టు వ్యర్థమైనది. ఇది గమనించాలి మీరు. మనుషుల సపోర్టు వ్యర్థమైనది, దేవుని సపోర్టు వ్యర్థమ కానిది. అందుకే అతిశయపడి కంటే కృపను పొందుట మేలు. ఉన్నదని భ్రమపడి నాకున్నది, నా ప్రాణమా, నా శరీరమా, తినుము తాగము సుఖించుము అంటాం. అదే రోజు ఆ రోజు తప్పించిన నాథుడు లేడు. ఎబిసారులు ఏడుస్తున్నారు, ధనవంతులు ఏడుస్తున్నారు. ఏమండి, పిల్లకు తల్లికి అర్థమలేని బ్రతుకులు బ్రతుకుతూ ఏడుస్తూ గుండులు బాదుకున్న ఆ రోజుని మరలా నీకు మంచి రోజులు ఉండవంటే ఏడ్చే రోజు, గుండులు బాదుకునే రోజు, ఎబిచారులు మెసిలే రోజు, దొంగలు దొల్లే రోజు, ధనవంతులు విరగవీగ రోజు, అహంకారులు ఎగురు గొంతులేసే రోజు. ఆ రోజునెవడో. అందుకే దేవుడు రాకడ మొన్నటి కాలంలో చెప్పుకున్నాం కదా. ఏమండి 50 వచనంలో మనం మాట్లాడుకున్నాం కదా. ఏమని దేవుడు అడుగుతున్నాడు ఆకాశమును భూమిని, ఇదిగో నా పిల్లలను త్వరగా పంపించండి. మీరు ఎవరి పిల్లలు? దేవుని కృపలో జీవించుచున్నవారు, అతిశయి భ్రమపడి జీవించుచున్నవారు కాదు సుమా. దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా కుమార్తె, కుమారుడా? ఆయన అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ముందు ఆలోచించాడు, ఇదేంటి నన్ను పిలుస్తున్నా ఎవరని. 1-2 సార్లు గమనించాడు. నేనయ్యా, నేను సృష్టించి నీ దేవుణ్ణి అంటే ఎవరు? నీ పితరులను సృష్టించి నీ పితరులను నడిపించిన దేవుడిని నేను, యెహోవా దేవుడిని అన్నప్పుడు అబ్రహాము ఆయన వెలుగు చూసి పడిపోడు, ముఖం తిరిగి పడిపోడు. అబ్రహాము ఆనాడు కాలంలో దేవుడు కనపడి స్వరం విని తర్వాత తేరుకుని చూసినప్పుడు మరలా మాట్లాడాడు అబ్రహామా, నీ పుట్టునూరు నుండి, నీ ఊరు నుండి నీ బట్టలు నీ భార్యను తీసుకుని బయలుదేరు అన్నాడు అబ్రహాము. అదేంటి ప్రభా, నేను నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా అన్నదమ్ములు, నా ఊరు ఎంతో గొప్పది, ఇక్కడి నుంచి బయలుదేరం చాలా మంది. నేను అప్పుడు సుమారు హైదరాబాద్ వచ్చి 28 సంవత్సరాలు 30 సంవత్సరాల దగ్గర పడుతుంది. నేను అప్పుడప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఆ ఊరు చూసి ఆనందపడుతూ ఉంటాను. ఆ క్రియలను చూసి, ఆ పనులు చూసి అప్పుడప్పుడు నాకు ఆలోచన వచ్చినప్పుడు నా ఊరు గుర్తులు, నా చిన్ననాటి మరి గుర్తులు వస్తాయి. అంటే దేవుడు ఎందుకు నడిపించాడు అంటే, ఏ స్థలంకి వచ్చో దాని గురించి ఆలోచించాలి, ఏ పని కొరకు వచ్చో దాని గురించి ఆలోచించాలి. నేను ఒక్కొక్కసారి అదే ఆలోచన పడి ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ప్రియులరా, ఆలోచన ఉపయోగపడేది కాదు, అవసరం లేని ఆలోచన అది. ఇక్కడ ఆలోచన అది విలువగా ఉన్నది, విశ్వాసంగా ఉన్నది, అతిశయపడవలసింది కాదు, దేవుని సన్నిధికి చేరవలసిన ఆలోచన, దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన ఆలోచన, దేవుని సన్నిధిలో నీ పాపములు, నీ క్రియలు, నీ అపరాధములు, నీ అపవాది క్రియలను ఒప్పుకుని నీలో ఉన్న
అపవిత్రమైన దురాత్మను బయటికి నీవు తప్ప మరి ఎవరు వెళ్ళగట్టలేరు. నువ్వు వెళ్ళగొట్టగలవు. ఎలాగ? దేవుని సహాయమును పొందుతా. అందుకే ప్రభు అన్నారు, నా నామమున మీరు భూలోకమును వేటిప్పుతారో అంటే పరలోకలు ఇప్పుతాను నేను. నా నామమున మీరు భూలోకములో వేటిని బంధిస్తారో నేనును వాటిని బంధిస్తాను. అంటే దేవుడు ఎందుకన్నాడు ఆ మాట అంటే భూలోకములో దీని యొక్క శకలు పరలోకంలో ఉన్నాయి, బందీలుగా ఉన్నాయి. దేవుని దృష్టిలో ఎందుకన్నా ప్రభు అన్నాడు, మీరు భూలోకములో వేటిని కట్టతారో వేటిని బంధిస్తారో నేను పరలోకంలో వాటిని బంధిస్తాను. అంటే వాటి శక్తులను వాటి యొక్క ప్రభావాలను నేను బంధించగలను. అంటే నీకు ఇప్పుడు ఆత్మ పరలోకము చేరవలసింది, ఆత్మ మరణము లేదని ఎలాగుందో అలాగే దురాత్మ యొక్క మరొక శక్తివంతుడిగా ఉన్నాడు దురాత్మ. అందుకే దేవుడు అన్నాడు, నిజముగా ఈ లోకములో నువ్వు పాపమును జయించు నువ్వు నా నామములు గద్దిస్తే ఇదిగో నువ్వు గద్దించినట్టు నేను గద్దిస్తాను. అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి తక్షణమే పారిపోతాడు. యేసు ప్రభు 40 దినాలు కఠినమైన 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి కాలు తూలుతున్నప్పుడు సాతానుగాడు అంకు దొరుకుదని వచ్చేసి ఏమంటున్నాడు, ఓ దైవ కుమారుడా, దేవుని కుమారుడా, ఇదిగో నీవు దేవుని కుమారుడికి ఈ రాళ్ళు రొట్టెలుగా తీసుకో అని అంటున్నాడు. చాలాసార్లు ఇచ్చించాడు. అప్పుడు ఒకటే అన్నారు ప్రభు, సాతానా నా వెనక్కు పొమ్ము అన్నాడు ప్రభు. ఎందుకన్నాడు? మనుషుడు కదా. కానీ దేవుని ఆత్మ సంబంధమైన శక్తిమంతుడు. ఈనాడు ఆయన ప్రభువే కాదు, మనము కూడా అటువంటి శక్తిమంతులమని మర్చిపోవద్దు కుమార్తెలారా, గుర్తుపెట్టుకోండి. ప్రభు నడిపించుచున్నవాడు. అందుకే నడిపించుచున్నాడు నా దేవుడు అనే పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అంటే దేవుడు నడిపించేవాడు తప్ప నిన్ను బాధ పెట్టేవాడు కాదు. దేవుడు గణపరిచేవాడు గణపరిచేవాడు తప్ప నిన్ను బాధ పెట్టేవాడు కాదు, నిన్ను కృంగపరిచేవాడు కాదు. నేను ఆనందపరిచి నేను గణపరిచి నీకు సంతోషం ఇచ్చేవాడు తప్ప కన్నీరు దుఃఖమును ఇచ్చేవాడు కానే కాదు ప్రభు. ఇది మాత్రం మనుషులైన మనము తెలుసుకోవలసిన వారంగా ఉన్నామనేది గమనించాలి. ప్రియులరా, దేవుడు నీ పట్ల నా పట్ల చేస్తున్న ఈ క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన క్రియ. శరీర సంబంధమైనప్పటికీ అది ఆత్మ సంబంధం అయిన తర్వాతే శరీర సంబంధంగా అయింది. ఆత్మ సంబంధంగా లోబర్చుకుని ఆత్మను బలపరిచి శరీరాన్ని బలపరుస్తుంది. అంటే రాగరాగానే శరీరాన్ని బలపరిచేదండి. ఆత్మ దృఢమును పొందుకుని ఆత్మను బలమును పొందుకుని ఆత్మ బలపడిన తర్వాత శరీరం ఉత్సాహంగా వేగంగా పరిగెట్టగలదు. అందుకే ఏలియా రాజులు చూసి భయపడుతున్నప్పుడు దేవుడు అడ్డబడి అతడు ఒక చెట్టు కింద పండుకున్నప్పుడు దేవుడు లేపి ఎలా లేపాడు? ఏలియా ఇదిగో ఆహారము తినుము అని దేవదూత ఆహారమును నీళ్ళు బుడ్డును పెట్టింది, రొట్టె ముక్కను రొట్టెని కడుపు నిండా ఆహారం పెట్టింది. తీసుకున్నాడు, సేద తీర్చుకుని మరలా పండుకున్నాడు. మరలా ఆహారం పట్టుకొచ్చి ఏమంటాడు? ఏలియా లెగి త్వరగా తినుము, నీవు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేయవలసింది. అంటే ఆత్మీయ శరీరము కంటే దేహమైన శరీరం చాలా చిన్నది. ఆత్మీయ శరీరము దేవుడు పెట్టిన ఆహారము, ఇది శరీరము ఎన్నవేళైనా బలపరచగలదు, నడిపించగలదు. ఇది ఆత్మీయ శరీరం. దీనికి లోక సంబంధమైన ఆహారం అక్కర్లా. కానీ ఆనాడు ఆత్మీయ శరీరముతో లోక సంబంధమైన శరీరం ఇచ్చి అతన్ని బలపరిచి నడిపించిన వాడై ఉన్నాడు. ప్రియులారా, ఏ రాజులైతే మరి ఏలియా చూసి భయపడ్డాడు, ఏ రాజులను చూసి, అదే రాజులు ఏలియాను బ్రతిమాలుకునే పరిస్థితి దేవుడు తెచ్చాడు. 3.5 సంవత్సరాలు కరువు తెచ్చాడు. ఎవరు? ప్రభువుకు చేసిన ఏలియా దేవుని నామములో వర్షము 3.5 సంవత్సరాలు ఆగిపోను గాక అన్నాడు. అలాగిపోయింది కరువు. ఏలియాకు ఆశ్రమించే రుద్రాలు ఆ కుమారుడు తప్ప అందరూ కడుపుతో ఆకలితో అలవడెళ్ళిపోతూ కొందరు మరణిస్తూనే ఉన్నారు. దేవుని కృప, ఆత్మీయ ఆహారం ముందు వెతుకుతున్నావా కుమారుడా, కుమార్తె? అయితే ఈ లోకంలో శరీరకు మాత్రమే అలసడ, ఆత్మకు అలసడ ఉండదు. ఎందుకంటే ఆత్మీయ ఆహారము నువ్వు సంపాదించి పెట్టావు. అందుకే
ఏమంటాను తెలుసా? ప్రభువా, ఇదిగో నేను కాదు, శరీరం కూడా తీసుకో ప్రభు అని ఆనాడు ఏలియాని నడిపించినట్టు, ఆనాడు ఆనోకు నడిచి దేవుడు తీసుకెళ్ళినట్టు ఈరోజు మనల్ని కూడా తీసుకెళ్ళని ఆశ లేదా? మనం ఈ దేహముతో రెండో రాకడ తర్వాత మనం ఉండగలుగుతాం. కానీ ఇప్పుడే ఉండాలని ఆశ కలిగి ఉంటాం. తప్పు కాదు కదా? దేవుడు ఆశ కలిగి ఉండమన్నాడు కదా, ఆశను తృప్తిపరుస్తానన్నాడు కదా. అటువంటి ఆశలో మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మనము జీవిస్తాం. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని ఆత్మ కృపలో జీవించి, దేవుని కృపలో అతిశయపడకుండా, దేవుని కృపలో, దేవుని యొక్క సన్నిధిలో జీవించే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక, వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో ప్రభా, అతిశయపడకుండా తండ్రి ఆశీర్వాదం కొరకు, కృప కొరకు ఎదురు చూడమన్నాం. అట్టి కృపలో మేము ప్రార్థించుటకు, మేము స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు నీ ఆత్మ నడిపింపును నాకు అందించమని ఈ సాయంకాల సమయంలో ఎందరైతే ప్రభా మా ప్రియులకు ఉదయకాలమంతా ప్రభా నీ కృపలో సాగి ఉన్నారు, నీ కృపలో ప్రయాణములు, నీ కృపలో ఆలోచనలు, నీ కృపలో పనులు చక్కబెట్టుకున్నారు, మరలా నీ కృప నీడలోకి వచ్చిన ప్రతి వారిని దీవించి బలపరిచి మహిమ పొందమని తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రపంచ యావత్తు ప్రజలను, మా బంధుమిత్రులను, మా స్నేహితులు అందరూ మా వారే, అందరూ మా రక్త సంబంధికులే, అందరి పట్ల నీ సన్నిధి కాపుదల కృపను సమకూర్చమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.